రామాయణం. భరతుడు కైకేయి అంతఃపురం నుంచి వెళుతూ కైకేయితో అంటున్నాడు, ఓసి దుష్టురాలా, ఇది విను. నువ్వెంత మొండిదానవో అంతకంటే నేనింకా మొండి. నువ్వు అనుకున్నది ఏదీ జరగనివ్వను. ఏమనుకున్నావు? నువ్వు రాముణ్ణి వనవాసానికి పంపాలనుకున్నావు. నేనా రాముణ్ణి వెనక్కి తీసుకొచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తాను. నన్ను యువరాజును కావాలనుకున్నావు కదా, నేను రాముడికి బదులుగా జడదారినై అరణ్యాలకు వెళ్ళిపోతాను. ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కైకేయి ఆలోచిస్తుంది, ఏంటిది, ఇదంతా ఎవరికోసం చేశాను నేను? భర్తను పోగొట్టుకున్నాను, నన్ను ప్రాణంగా చూసే రాముణ్ణి అరణ్యాలకు పంపాను, అందరి దృష్టిలో ఒక దోషినైపోయాను. ఇవన్నీ నేను ఎవరికోసం చేశానో వాడే నన్ను ఇన్నేసి మాటలు అన్నాడు అనుకుని కూలబడిపోతుంది. భరతుడు అంతఃపురానికి వచ్చాడన్న విషయం కౌసల్యకు తెలిసింది. కౌసల్య మనసులో భావనలు. భరతుడు ధర్మజ్ఞుడు, ఎన్నడూ ధర్మం తప్పడు. రాముడు ధర్మం విషయంలో ఎలా నుంచుంటాడో భరతుడు అంతే. ఇది బాగా తెలుసు కౌసల్యకి. రాముణ్ణి దూరం చేసుకుని ఎంతో దుఃఖంలో ఉన్న కౌసల్యకు భరతుడు వచ్చాడన్న విషయం తెలియగానే ఒక్కసారి వెళ్ళి భరతుణ్ణి చూద్దాం, భరతుణ్ణి చూస్తే రాముణ్ణి చూసినట్టే ఉంటుంది, మనసు తేలికవుతుంది అనుకుని సుమిత్రతో అనబోతుంది. సుమిత్ర, భరతుడు వచ్చాడంట, మనం వెళ్ళి ఒకసారి చూసి వద్దామా అని. కానీ తన మనసులో మరికొన్ని ఆలోచనలు కూడా తిరుగుతున్నాయి. ఒకవేళ భరతుణ్ణి తన తల్లి కైకేయే పిలిపించిందా? ఇదంతా వాళ్ళిద్దరూ కలిసే చేశారా? ఎందుకంటే భరతుడు ఎప్పుడొచ్చినా నేరుగా కౌసల్య దగ్గరకే వస్తాడు, రాముడు కైకేయి దగ్గరకు వెళతాడు. అలాంటిది ఇప్పుడు భరతుడు వచ్చి నేరుగా కైకేయి దగ్గరకు వెళ్ళాడు. ఏదేదో మాట్లాడుకున్నారు. ఆ కైకేయి ఎంత పని చేసింది, ఈ భరతుడికి చెప్పే చేసి ఉంటుందా? ఇలా పలు ఆలోచనలు కౌసల్య మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయినా సరే, లేదు, ఆ భరతుడు గురించి నాకు బాగా తెలుసు, భరతుడు తప్పు చేయడు అనుకుని సుమిత్ర, వెళ్ళి భరతుణ్ణి చూసి వద్దామా అని అడగబోతూ ఉంటుంది. ఇంతలో లోపలికి వచ్చాడు భరతుడు. భరతుణ్ణి చూసిన కౌసల్య కట్టలు తెంచుకొచ్చిన దుఃఖంతో బోరున ఏడుస్తూ కింద పడిపోతుంది. ఇప్పటి వరకు కౌసల్యని ఎప్పుడూ అలా చూడని భరతుడికి గుండె పిండేసినట్లు అనిపిస్తుంది. కౌసల్య మెల్లగా కళ్ళు తెరిచి భరతుణ్ణి చూస్తూ, ఇదంతే రాజ్య కామస్య రాజ్యం ప్రాప్తం అకంటకం సంప్రాప్తం బట కైకేయాః శీఘ్రం ఘోర కర్మేణ. ఓ భరత, వచ్చావా? సుఖంగా ఉండు నాయనా. నువ్వు అనుకున్నదే అయిపోయింది. నువ్వు రాజ్యం కావాలనుకున్నావు కదా, నీ తల్లి ఏ కష్టం లేకుండా నీకోసం రాజ్యం తెప్పించి ఇచ్చేసింది. మీ అమ్మ కాబట్టి అలా చేయగలిగింది. నేను ఉన్నాను. నా కొడుకు రాముడు అరణ్యాలకు పోతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. ఏం చేయగలను నేను? నా బిడ్డ అరణ్యాలలో ఆకులు అలమలు తింటూ ఉంటాడు. నువ్వు మీ అమ్మ సుఖంగా రాజ్యాన్ని ఏలుకోండి, సంతోషంగా ఉండండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కౌసల్య మనసులో ఉందో లేదో కానీ అనడం అయితే అనేసింది. ఒక్కోసారి మనం మాట్లాడే మాట వల్ల వచ్చిన దుర్గంధం వల్ల ఎదుటి వ్యక్తి మనసు పడే బాధను చూసినప్పుడు అనిపిస్తుంది, భగవంతుడు నోరు మాట్లాడడానికి ఇచ్చాడా, మాట్లాడకుండా ఉండడానికి ఇచ్చాడా అని. ఇదంతా వింటూ భరతుడు ఒక స్తంభంలా నుంచునిపోతాడు. జై శ్రీరామ్.